హాయ్ అండి. నిన్న గాలు కొట్టారని మీకు చూపించాను కదా. అక్కడికైతే పైపులు పెడతానికైతే నేను పొద్దున్నే వెళ్తున్నాను. టైం వచ్చేసి 6 అవుతుంది. 6ంటికల్లా పొద్దున్నే వెళ్ళి అక్కడికి పైపులు అయితే పెడతానికైతే బయలుదేరాను. ఎందుకు ఎంత పొద్దున్నే బయలుదేరానంటే ఇవాళ ప్లాస్టింగ్ చేయటం మొదలు పెడతారంట. ఆ వర్క్ కొంచెం అర్జెంటు. అందుకని పొద్దున్నే అయితే పైపులు పెడతానికి వెళ్తున్నాను అనమాట. అక్కడికి వెళ్ళాక పైపులు పెట్టింది కూడా మీకు చూపిస్తాను. ఒకసారి నేను వెళ్ళేది ఆ బయట చూడండి. ఇంకా చీకటిగానే ఉంది. ఇంత పొద్దున్నే వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఇదిగోండి, చాలా చీకటిగా అయితే ఉంది. చూసారా, ఇంకా తెల్లారులా చాలా చీకటిగా ఉంది. ఇది లైట్లే అండి. మళ్ళీ పాగలనుకున్నారు, అదే లైట్ వెళ్తున్నారు అనమాట. ఇదంతా మళ్ళీ పాగలైంది, తెల్లారైపోయింది కదా అని అనుకున్నారు. లేదండి, చీకటిగా ఉంది. ఈ టైంలో అయితే నేను పైపులు పెడతానికైతే బయలుదేరుతున్నాను. చూశారు కదా, ఇదిగోండి, లైట్ వెలుతురికైతే నా ముఖం కనపడింది, కానీ వాస్తవానికి అయితే మొత్తం చీకటే. చూశారు కదా. ఏమండి, నేను మీకు చెప్పా కదా గాల్లో పైపులు పెడతాం అయితే అయిపోయింది. ఇప్పుడు ఆ పైపులు ఎలా పెట్టాలి ఏంటనేది నేను మీకు చూపిస్తాను. రండి చూద్దాం. ఇదిగోండి, పైపులు అయితే ఇలా పెడతాం అయితే జరిగింది. ఇవన్నీ సుధాకర్ పైపులు, సుధాకర్ బాక్సులు. వాళ్ళు కంపెనీ పైపులో పెట్టాలని చెప్పారు కాబట్టి ఒక పాయింట్ అయితే బయట ఇచ్చి దానికి సంబంధించి స్విచ్ బోర్డ్ అయితే ఇక్కడ ఇచ్చాం. ఇది వచ్చేసి డీబీ బాక్స్ అనమాట. మొత్తం హౌస్ మొత్తానికి ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది. అట్లాగే ఇక్కడ స్విచ్ బోర్డ్ ఒకటి ఇచ్చి ఇక్కడ ఒక పాయింట్ ఇవ్వటం అయితే జరిగింది. ఈ బయట పక్కకి సపరేట్గా స్విచ్ బోర్డ్ ఇవ్వటం అయితే జరిగింది అనమాట, బయటకి సపరేట్గా. ఇక అట్లాగే ఈ లోపల ఈ బోర్డు వచ్చేసి ఎనమాల సందులోకి 2 లైట్లు బోర్డు, అది దానికి పైపు లోపల నుంచి తీసుకుని ఇచ్చామన్నమాట. ఇది వచ్చేసి టీవీకి సంబంధించింది, కేబుల్కి సంబంధించింది ఇవ్వటం జరిగింది. ఇది హాల్లో సంబంధించిన స్విచ్ బోర్డు. ఇక్కడ ఏసీ పాయింట్ అనమాట హాల్లోకి. ఇది స్విచ్ లైట్ ఒకటి. ఇది వంటగదిలో 2 మిక్సీకి గంటకి ఒకటను. ఇది వంటగదిలో లైట్కి, యాక్వాగార్డ్కి, దేవుడి మందిరంలో లైట్కి ఇవ్వటం జరిగింది. ఇంకా అట్లాగే ట్యూబ్లైట్ పాయింట్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఇక ఇట్లాగా స్విచ్ బోర్డ్ అయితే ఇంకా పెట్టలేదు, పెట్టాలి.